ప్రజలకు శుభవార్త. కళ్యాణమస్తు బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్న సంక్షేమ శాఖలు. మొత్తంగా రాష్ట్రంలో కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంక్షేమ శాఖలు తాజాగా బడ్జెట్ ప్రతిపాదన సిద్ధం చేస్తూ ఉన్నాయి. పేదింటి ఆడపిల్లల వివాహాలకు 1,00,000 నగదు పంపిణీతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2024-25 ఏడాదికి బడ్జెట్ తయారీలో నిమగ్నమయ్యారు. తులం బంగారం అదనంగా చేర్చిన నేపథ్యంలో పథకం ఖర్చు 50% పైగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గత ప్రభుత్వం కళ్యాణమస్తు పథకానికి బడ్జెట్లో 3,210 కోట్లు కేటాయించింది. వచ్చే ఈ ఏడాదికి ఈ ఖర్చు 5,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం ఏడాదికి 260 కోట్ల బడ్జెట్ ఉంటే వచ్చే ఏడాదికి 400 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తున్నారు. ఈ లెక్కన బీసీ సంక్షేమ శాఖలో అంచనాలు 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లకి అయితే పెరగనున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పథకానికి సంబంధించి కళ్యాణమస్తు పథకానికి సంబంధించి ₹1,00,000తో పాటు ఇప్పుడు తులం బంగారం కూడా అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో